అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎంపీసీ ఫ్రెండ్ ఛానల్. సో మన వీడియో సిరీస్ల ప్రవాహంలో మనం నెక్స్ట్ వీడియోకి వచ్చేసాం. ఈరోజు ఒక డిఫరెంట్ టాపిక్. మనం sin a + b cos a + b ఫార్ములాతో ఒక 2-3 వీడియోలు ఆడుకున్నాం. ఇప్పుడు కొత్త డిఫరెంట్ టాపిక్, మ్యాక్సిమం వాల్యూ మినిమం వాల్యూస్కి సంబంధించిన టాపిక్. రైట్, ఇది మీకు బోర్డ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్నా జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్, ఎంసెట్ ఎగ్జామినేషన్స్కి మాత్రము ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. మన బోర్డ్ ఎగ్జామ్లో ఇంపార్టెంటే, బట్ దీనికన్నా కూడా చాలా ఇంపార్టెంట్. చెప్పాను కదా మీకు, ఐపీఎస్ ప్రిపరేషన్ అస్సలు తక్కువ అంచనా వేయకండి. ఇక్కడ మీ యాటిట్యూడే మీ ఎంసెట్ జేఈలకి మోస్ట్ ఫండమెంటల్ పార్ట్ అవుతుంది. అన్నెసరీ కోచింగ్ తీసుకునే వాళ్ళందరికీ ఓకే ఏమనొద్దు, నేనేం చెప్పిన వాళ్ళ కోసం, కానీ జెన్యున్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రం ఐపీని డిఫరెంట్ డైమెన్షన్స్లో ప్రిపేర్ అవ్వండి. సో చూడండి, మనం ఆల్రెడీ ఈ పీరియాడిక్ ఫంక్షన్స్ టాపిక్లో డిస్కస్ చేసుకున్నాం. సైన్ వేవ్ ఎలా ఉంటుంది, సైన్ వేవ్ యొక్క మ్యాక్సిమం హైట్ అంటే యాంప్లిట్యూడ్ ఎంత ఉంటుంది, సైన్ వేవ్ యొక్క యాంప్లిట్యూడ్ ఎంత ఉంటుంది. సో మనం ఈ పాయింట్స్ అన్నీ కూడా మనం క్లియర్గా డిస్కస్ చేయడం జరిగింది కదా. ఇలా ఉంటుంది సైన్ వేవ్. రైట్, ఈ సైన్ యొక్క హయ్యెస్ట్ వాల్యూ అంటే ఏ యాంగిల్కైనా కూడా, ఎక్స్ యాక్సిస్ మీద మనం యాంగిల్స్ తీసుకున్నాం అనుకోండి, ఏ యాంగిల్ యొక్కైనా కూడా సైన్కి మనం సంపాదించగలిగిన సైన్ యొక్క హయ్యెస్ట్ వాల్యూ ఎంత ఉంటుంది, 1. లీస్ట్ వాల్యూ ఎంత ఉంటుంది, -1. అంటే సైన్ ఎక్స్ అనే ఒక ఫంక్షన్ యొక్క రేంజ్ ఏంటి అంటే ఏం చెప్తారు మీరు, రేంజ్ -1 to 1. సైన్ ఎక్స్ అనే ఒక ఫంక్షన్కి, ఒక ట్రిగనామెట్రిక్ ఫంక్షన్ యొక్క రేంజ్ -1 to 1. సిమిలర్గా కాస్ ఎక్స్ కూడా అంతే, కాస్ వేవ్ కూడా అంతే ఉంటుంది, కొంచెం షిఫ్ట్ అవుతుంది అంతే. సో కాస్ ఎక్స్ యొక్క రేంజ్ కూడా -1 నుంచి 1. అంటే మీరు సైన్ సమ్ యాంగిల్, ఇక్కడ ఎంత యాంగిల్ పెట్టుకోండి, 30 degrees, 40 degrees, 45 degrees, 60 degrees, 90, మనకు తెలిసిన యాంగిల్స్ పెట్టండి. మనకు తెలియని యాంగిల్స్ కూడా పెట్టామనుకోండి, 200 degrees, 300 degrees, 3000 degrees, 3 lakhs degrees, ఎన్ని యాంగిల్ సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ sin 30 పెట్టండి, 1/2. మనకు తెలిసినవి మాట్లాడతాం మనం. sin 30 1/2, sin 45 1/√2. sin 30 ఎంత అండి, 1/2. 1/2 అంటే 0.5. sin 45 ఎంత, 1/√2. 1/√2 అంటే 1/1.414 కదా. సుమారుగా 0. ఎంత వస్తుంది, పాయింట్ తీసేసాం అనుకోండి, 10/14 అనుకోండి సుమారుగా. 0.45 సంథింగ్ వస్తుంది, సంథింగ్ అప్రాక్సిమేట్ వాల్యూ. అంటే చూడండి, sin 45 పెడితే 0.7, అట్లా పెంచుకుంటూ పోండి. 30, sin 90 పెట్టండి, 1. sin 90 1. యాంగిల్ ఇంకా పెంచండి, 1 కంటే పెద్దది రాదు, 1 హైయెస్ట్, మళ్ళీ తగ్గుతుంటుంది. ఎక్కడ దాకా తగ్గుతుంటుంది, -1 వరకు తగ్గుతుంటుంది. -1 కన్నా ఇంకా లోపలికి తగ్గదు, ఇంకా తగ్గదు. సో సైన్ ఎంత యాంగిల్ పెట్టినా కూడా మీరు ఇక్కడ 90, 45, 30ల ప్లేస్లో ఎంత పెద్దది పెట్టుకోండి, ఎంత చిన్న యాంగిల్ పెట్టుకోండి, నెగిటివ్లో పెట్టుకోండి యాంగిల్స్, మీకు హయ్యెస్ట్ 1 వస్తుంది ఆన్సర్గా, లీస్ట్ -1 వస్తుంది. దీన్నే మనం రేంజ్ అంటాం. ఇందులో -1, 1లని ఇంకొక పేరుతో కూడా పిలుస్తారు, ఎక్స్ట్రీమిటీస్ అంటాం. ఎక్స్ట్రీమ్ వాల్యూస్, సైన్ యొక్క ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఏంటవి, -1, 1. సో ఇది మినిమం వాల్యూ, లేదా దీన్ని మినిమం వాల్యూ అని అంటాం, దీన్ని మినిమం వాల్యూ అంటాం, దీన్ని మ్యాక్సిమం వాల్యూ అంటాం. సైన్ యొక్క మ్యాక్సిమం వాల్యూ ఎంత, 1. సైన్ యొక్క మినిమం వాల్యూ ఎంత, -1. కాస్ యొక్క మ్యాక్సిమం వాల్యూ ఎంత, 1. కాస్ యొక్క మినిమం వాల్యూ ఎంత, -1. టాన్ కాట్ల గురించి మాట్లాడాలి, ఎందుకంటే అవి ఇన్ఫినిటీ, దానికి మ్యాక్సిమం, దాని రేంజ్ ఇన్ఫినిటీ. టాన్ యొక్క రేంజ్ ఇన్ఫినిటీ, మ్యాక్సిమం ఎక్కడ ఉంటుంది, ఇన్ఫినిటీ దగ్గర, మినిమం ఎక్కడ ఉంటుంది, ఇన్ఫినిటీ దగ్గర ఉంటుంది. ఒక్క వీళ్ళిద్దరికే మ్యాక్సిమము మినిమము సర్టన్ లిమిటెడ్ ఏరియాలో ఉంటాయి.
సైన్ కాస్లకి. సో సైన్కి మ్యాక్సిమము మినిమం అంటే చెప్పగలుగుతున్నాం, కాస్కి మ్యాక్సిమము మినిమం అంటే చెప్పగలుగుతున్నాం. మరి వీళ్ళ కాంబినేషన్కి మ్యాక్సిమము మినిమంలు అడిగితే ఎట్లా చెప్తారు? ఇప్పుడు మనం ఆ కాన్సెప్ట్ చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ sin x ప్లస్ 2 cos x, ఈ ఎక్స్ప్రెషన్కి, ఈ కాంబినేషన్కి మ్యాక్సిమం వాల్యూ ఎంత ఉంటుంది, మినిమం వాల్యూ ఎంత ఉంటుంది? లేదా sin x ప్లస్ ఉత్త cos x, ఓన్లీ cos x, ఈ కాంబినేషన్కి ఎంత ఉంటుంది? లేదా మైనస్ sin x మైనస్ cos, వీళ్ళిద్దరు కాంబినేషన్స్తో ఫామ్ అయ్యే ఎక్స్ప్రెషన్స్కి. లేదా ఇప్పుడు చూడండి 2 sin x ప్లస్ 3 cos x మైనస్ 3 లేదా మైనస్ 5, ఏదో ఒక నెంబర్ మన ఇష్టం. దీనికి మ్యాక్సిమం వాల్యూ ఎంత ఉంటుంది, మినిమం వాల్యూ ఉంటుంది. సో సైన్కి విడివిడిగా తెలుసు మనకు మ్యాక్సిమం మినిమం, కాస్కి తెలుసు. వాటి కాంబినేషన్స్కి మ్యాక్సిమం మినిమం వాల్యూస్ అడిగితే ఎలా చేయాలి అనేది ఈరోజు మనం క్లాస్లో డిస్కస్ చేసుకొని దానికి రిలేటెడ్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ కూడా మనం జాలీగా కంప్లీట్ చేసుకుందాం. సో జనరలైజ్ చేస్తున్నాను. let us consider a comma b comma c are any real numbers. A, b, c are any real numbers such that a square plus b square is not equal to 0. సింపుల్గా చెప్పాల్సిన భాషను కూడా మ్యాథమెటిక్స్లో ఒక్కోసారి అదేదో పెద్ద లాంగ్వేజ్ అన్నట్టు మ్యాథమెటికల్ లాంగ్వేజ్లో చెప్తారు. చాలా సింపుల్ లాంగ్వేజ్లో చెప్పచ్చు ఈ పదాన్ని, ఈ ఎక్స్ప్రెషన్. దీని అర్థం ఏంటో తెలుసా? వీళ్ళల్లో C0 అవ్వచ్చు, C0 అయినా పర్లేదు, అవ్వచ్చు అవ్వకపోవచ్చు. దీన్ని మెన్షన్ చేయలేదంటే అసలు మనం దీని గురించి మాట్లాడుకోకూడదు. C వాల్యూ 0 అవ్వచ్చు, 0 కాకపోవచ్చు. కానీ ఏబీలు కంపల్సరీగా ఏ అండ్ బీలు నాన్ జీరో రియల్ నెంబర్స్ అయి ఉండాలి. నాన్ జీరో ఇద్దరు ఎట్ ఏ టైం నాన్ జీరో అయి ఉండాలి. ఎట్ ఏ టైం జీరో కాకూడదు. సారీ, ఏ అండ్ బీలు ఎట్ ఏ టైం జీరో కాకూడదు. దీని మీనింగ్ అది. ఏ అండ్ బీలు ఎట్ ఏ టైం జీరో అవటం ఏంటి? ఇక్కడ ఏ అండ్ ఇది రాంగ్, ఇది సారీ, ఏ అండ్ బి నాన్ జీరో రియల్ నెంబర్స్ అనకూడదు. ఇందులో ఎవరైనా ఒకళ్ళు జీరో ఇంకొకళ్ళు జీరో కాకుండా ఉండొచ్చు, తప్పలేదు. మీకు అర్థం ఏంటంటే చెప్తా, ఆగండి, నాకు చెప్పడం రావట్లేదు అస్సలు, నేను తిట్టుకోవాలి. విషయం ఏంటంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ నాట్ ఈక్వల్ 0 యొక్క విషయం ఏంటంటే ఏ జీరో అవ్వచ్చు కానీ ఆ టైంలో బి జీరో కాకూడదు. ఒకవేళ ఏ జీరో అయిందనుకోండి, బి ఎట్టి పరిస్థితుల్లో జీరో కాకూడదు. ఒకవేళ బి జీరో అయిందనుకోండి పొరపాటున, ఏ జీరో కాకూడదు. అంటే ఎట్ ఏ టైం ఇద్దరు జీరో, అంటే ఏ జీరో బి జీరో అనే కేసు ఉండకూడదు. ఎట్ ఏ టైం ఇద్దరు జీరో కావద్దు. ఎట్ ఏ టైం ఇద్దరు వాల్యూస్ జీరో ఉండకూడదు. ఏ జీరో అవ్వచ్చు, తప్పులేదు, కానీ ఆ టైంలో బి నాన్ జీరో అయి ఉండాలి. బి జీరో అవ్వచ్చు, తప్పులేదు, కానీ ఆ టైము ఏ నాన్ జీరో అయి ఉండాలి. అలాంటి రియల్ నెంబర్స్ ఏంటి అసలు? ఎందుకు ఈ మాట అసలు ఇదెందుకు మెన్షన్ చేయాల్సి వచ్చింది అంటే, దీని ఎక్స్ప్రెషన్, కమింగ్ ఎక్స్ప్రెషన్ చూస్తే మీకు ఈ కాన్సెప్ట్ అంతా క్లియర్ అయిపోతుంది. ఎట్ ఏ టైం ఇద్దరు జీరో కాకూడదు. సి ఏదైనా కావచ్చు, సికి కండిషన్స్ లేదు, జీరో అయినా పర్లేదు, జీరో కాకపోయినా సి ఎనీ రియల్ నెంబర్. ఏబీలు మాత్రం ఎట్ ఏ టైం మీరిద్దరూ బయటికి వెళ్ళొద్దు. ఏ నువ్వు బయటికి వెళ్ళాలనుకుంటున్నావా, బి నువ్వు ఉండు. అయితే బి బయటికి వెళ్ళాలనుకుంటున్నావు, అయితే ఏ ఇంట్లో ఉండు. ఆ టైప్ అనమాట. ఇద్దరు ఎట్ ఏ టైం బయటికి వెళ్ళదు, ఇద్దరు ఎట్ ఏ టైం జీరో కాకూడదు. అయితే ఏమవుతుందంటే, సో వి కన్సిడర్ వన్ ఎక్స్ప్రెషన్ ఏ సైన్ ఎక్స్ ప్లస్ బి కాస్ ఎక్స్ ప్లస్ సి. ద మ్యాక్సిమం and minimum values of a sin x plus b cos x plus c, ఈ కాంబినేషన్ యొక్క మినిమం మ్యాక్సిమం వాల్యూ లేదా మ్యాక్సిమం మినిమం వాల్యూస్ ఏమైతే అంటే c ప్లస్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, c ప్లస్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఇది మ్యాక్సిమం వాల్యూ. సి మైనస్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఇది మినిమం వాల్యూ. యాక్చువల్గా మినిమం వాల్యూ ఫస్ట్ రాయాలి కదా, రేంజ్ లాగా రాద్దాం. సో సి మైనస్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మినిమం వాల్యూ,
సి ప్లస్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇది మ్యాక్సిమం వాల్యూ. దీని యొక్క రేంజ్ అన్నట్టు అండి ఇది, ఈ ఎక్స్ప్రెషన్ యొక్క రేంజ్. ఇది మినిమం వాల్యూ, ఇది మ్యాక్సిమం వాల్యూ. దీన్ని ప్రూఫ్ చేద్దాం. దీని మ్యాక్సిమం మీకు ఇంతకుముందు చెప్పాను కదా, సైన్ ఒక్కటే ఉందనుకోండి దీని మినిమం వాల్యూ మ్యాక్సిమం వాల్యూస్ ఎలా ఉంటాయి, -1 1. కాస్ ఒక్కటే ఉందనుకోండి దీని మినిమం వాల్యూస్ మ్యాక్సిమం వాల్యూస్ ఎలా ఉంటాయి, ఇలా ఉంటాయి. ఈ రెండింటి కాంబినేషన్కి మినిమం వాల్యూ, ఇది మ్యాక్సిమం వాల్యూ. సో మన క్వశ్చన్లో ఒకవేళ ఏబీసీల బదులు నెంబర్లు ఇచ్చారనుకోండి, మనం కూడా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం, మన నెంబర్లలోనే ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు చెప్తాను ఎట్ ఏ టైం వీళ్ళు ఎందుకు జీరో కావద్దని నేను అన్నానంటే, ఒకవేళ ఎట్ ఏ టైం ఇద్దరు జీరో అయ్యారనుకోండి, A0 B0 అయ్యారనుకోండి, అంటే ఇక్కడ ఏ 0 అయితే ఈ టోటల్ టర్మ్ 0 అయిపోతుంది. బి కూడా 0 అయిందనుకోండి ఎట్ ఏ టైం, ఏబీలు ఇద్దరు ఒకేసారి 0 అనుకోండి, ఇది కూడా 0 అయిపోతుంది. ఇక మిగిలేది ఎవరు, సి అనేది ఒక నెంబర్ అండి, అది ఫంక్షన్ కాదు, ఒక నెంబర్. దానికి మ్యాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ ఉండవు. సికి సీనే మ్యాక్సిమం, సికి సీనే మినిమం. అదొక కాన్స్టెంట్ ఫంక్షన్, దానికి మ్యాక్సిమం మినిమం వాల్యూస్ ఉండవు. అంటే ఈ మ్యాక్సిమం మినిమం వాల్యూస్ అని మాట్లాడే ఈ పదాలకి మీనింగే ఉండదు ఎప్పుడు ఇద్దరు ఎట్ ఏ టైం 0 అయితే. అలా కాకుండా ఒకళ్ళు 0 అవ్వచ్చు, తప్పలేదు. ఒకళ్ళు 0 అయినప్పుడు ఇంకొకళ్ళు నాన్ జీరోగా ఉంటే తప్పలేదు. ఇప్పుడు ఏ 0 అయిందనుకోండి, ఈ కేసు చూద్దాం, ఏ 0 అయిందనుకోండి, ఈ టర్మ్ ఒకటే మాయం అయిపోతుంది. ఇది ఉంటుందిగా, బి కాస్ ఎక్స్ ప్లస్ సి ఉంటుందిగా. సో దీనికి మ్యాక్సిమం మినిమం వాల్యూస్ ఉంటాయి, ఈ ఫార్ములా అప్లై చేయొచ్చు. లేదు ఒకవేళ బి 0 అయిందనుకోండి, ఏ 0 కాకూడదు, బి 0 అయిందనుకోండి, అంటే ఇది ఒక్కటే టర్మ్ పోతుంది, ఇది ఉంటుందిగా, ఏ 0 కాకూడదు అంటున్నాగా, ఇది ఉంటుందిగా. అప్పుడు కూడా దానికి మ్యాక్సిమం మినిమం వాల్యూస్ యొక్క డిస్కషన్ ఉంటుంది. సో ఎట్ ఏ టైం ఎందుకు ఇద్దరు 0 కాకూడదు అంటే, ఎట్ ఏ టైం ఎందుకు 0 కాదు, ఎట్ ఏ టైం అయితే అసలు ఫంక్షనే లేదు, మనకు కాన్స్టెంట్ ఫంక్షన్ అయిపోతుంది, దానికి మ్యాక్సిమం మినిమం వాల్యూస్ అనే మీనింగ్ ఉండదు. సో ఈ క్వశ్చన్ యొక్క మీకు టెక్స్ట్ బుక్లో ఇచ్చిన A² + B² ≠ 0 యొక్క అర్థం ఇది. మరి ఇదే అనొచ్చు కదా సార్, మళ్ళీ అదెందుకు అన్నాడంటే దీని అర్థం ఏంటంటే అండి, A² ఒక పాజిటివ్ వాల్యూ, ఏ నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా A² అయ్యాక పాజిటివ్ అవుద్దిగా, స్క్వేర్ చేస్తే ఏదైనా పాజిటివ్ అవుద్దిగా. B² ఒక పాజిటివ్ వాల్యూ, పాజిటివ్ వాల్యూని కలిపాడు. పాజిటివ్ వాల్యూని కలిపినప్పుడు మీకు 0 వచ్చింది. అసలు 0 అసలు ఛాన్స్ ఉందా? ఒక పాజిటివ్ వాల్యూని ఇంకొక పాజిటివ్ వాల్యూతో కలిపితే ఆన్సర్ 0 అవుతుందా? అవ్వదు. 0 రావాలంటే A² + B² 0 అయిందనుకోండి, దాని అర్థం ఏంటి చెప్పండి. అప్పుడు ఒక పాజిటివ్ వాల్యూ ఇంకొక పాజిటివ్ వాల్యూ, అంటే పాజిటివ్ అని నేను ఎగ్జాక్ట్ చెప్పను, ఒక సమ్ నెంబర్ స్క్వేర్ చేసాం, ఇంకొక నెంబర్ దాన్ని స్క్వేర్ చేసాం, కలిపాం, ఆన్సర్ 0 వచ్చింది. దాని అర్థం ఏంటి? ఒకే ఒక ఛాన్స్ ఉంది. ఇట్లా స్క్వేర్లని కలిపితే 0 వచ్చిందంటే ఖచ్చితంగా ఇది 0 అయి ఉండాలి, ఇది కూడా 0 అయి ఉండాలి, వేరే మార్గం లేదు. ఇక 0ని స్క్వేర్ చేస్తే 0ని స్క్వేర్ చేస్తే 0, వచ్చిన 0లు కలిపితే 0 తప్ప. వీళ్ళలో ఎవరైనా 0 కాకపోతే వీళ్ళని కలిపినప్పుడు 0 రాదు. అందుకనే వీళ్ళని కలిపినప్పుడు 0 రావద్దు అన్నాడు మనకు క్వశ్చన్లో, మనకి డెఫినేషన్లో. A² B² కలిపినప్పుడు 0 రావద్దు అని ఎందుకన్నాడంటే, ఇది మనం స్ట్రైట్ లైన్స్లో కూడా చెప్పుకుంటాం ఈ టాపిక్ 1Bలో, చాలా ఇంపార్టెంట్ కండిషన్. A² + B² 0 అవ్వద్దు అని ఎందుకన్నాడంటే, ఒకవేళ 0 అయిందనుకోండి, A² + B² ఒకవేళ 0 అయిందనుకోండి, అప్పుడు దాని అర్థం వాళ్ళిద్దరూ 0 అని చెప్పినట్టే. A² + B² 0 అయితే వాళ్ళిద్దరూ 0 అని చెప్పినట్టే. మరి వాళ్ళిద్దరూ 0 అయితే మ్యాక్సిమం మినిమం వాల్యూస్కి మీనింగే లేదు కదా. కాబట్టి ఇద్దరూ 0 కాకూడదు, అంటే A² + B² 0 కాకూడదు. అందుకని 0 ≠ 0 అనే మాట అక్కడ మెన్షన్ చేశాడు. సో A² + B² ≠ 0 అయ్యి ఉండి ఈ ఎక్స్ప్రెషన్ యొక్క మినిమం వాల్యూస్ మ్యాక్సిమం వాల్యూస్ ఏంటవి? C - √A² + B², C +√A² + B². సో అసలు ఇవి ఎట్లా వచ్చినాయి అనేది ఇప్పుడు మనం ప్రూఫ్ చూద్దాం. దీన్ని ప్రూఫ్ చేసి మనం ప్రాబ్లమ్స్ చేద్దాం. సింపుల్ ప్రాబ్లమ్స్, చాలా ఈజీగా ఉండే ప్రాబ్లమ్స్ అవి, చాలా సింపుల్గా ఉంటాయి. సో ఇచ్చిన ఎక్స్ప్రెషన్ f(x) అనుకుందాం.
ఏంటి మనకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్? ఏ సైన్ ఎక్స్ ప్లస్ బి కాస్ ఎక్స్ ప్లస్ సి. చలో ఇప్పుడు మనం ఏ బదులు ఏమనుకుందాం అంటే ఆర్ కాస్ తీటా అనుకుందాం. లెట్ అస్ ఎజ్యూమ్ లెట్ ఏ ఈక్వల్ టు ఆర్ కాస్ తీటా అనుకుందాం, బి ఈజ్ ఈక్వల్ టు ఆర్ సైన్ తీటా అనుకుందాం. ఏ వాల్యూస్ని బి వాల్యూస్ని ఇమాజిన్ చేసుకుందాం. ఏ ఈక్వల్ టు ఆర్ కాస్ తీటా, బి ఈక్వల్ టు ఆర్ సైన్ తీటా. ఇక్కడి నుంచి మనం ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ని ఏం రాయొచ్చు? ఆర్ స్క్వేర్ అని రాయొచ్చా? చెక్ చేసుకోండి. ఏ స్క్వేర్ ఆర్ స్క్వేర్ కాస్ స్క్వేర్ తీటా, బి స్క్వేర్ ఆర్ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా. సో ఏ స్క్వేర్ బి స్క్వేర్ని కలిపితే ఆర్ స్క్వేర్ కాస్ స్క్వేర్ తీటా ప్లస్ ఆర్ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా. ఆర్ స్క్వేర్ కాస్ స్క్వేర్ తీటా ప్లస్ ఆర్ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటాలో ఆర్ స్క్వేర్ కామన్ తీస్తే కాస్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా 1 అయిపోతుంది. సో ఆర్ స్క్వేర్ మాత్రమే మిగులుతుంది. సో ఏ స్క్వేర్ని బి స్క్వేర్ని కలిపితే ఆన్సర్ ఏ స్క్వేర్ ఆర్ స్క్వేర్. లేదా ఆర్ కావాలంటే we can write it as a square plus b square, r equal to a square plus b square. చలో ఇప్పుడు మనం దీన్ని డిఫైన్ చేసాం. f of x is equal to a sin x plus b cos x plus cలో f of x is equal to సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ అంటే ఏమనుకున్నాం? r cos theta అనుకుందాం. సో r cos theta sin x ఏ బదులు r cos theta sin x ప్లస్ b బదులు r sin theta cos x ప్లస్ c. సో ఈ రెండింటి నుంచి ఆర్ కామన్ తీద్దాం. తీస్తే కాస్ తీటా సైన్ ఎక్స్ ప్లస్ సైన్ తీటా కాస్ ఎక్స్. ఇది ఏ ఫార్ములా లాగా అనిపిస్తుంది? సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. ఒకటి సైన్ ఒకటి కాసు ఒకటి సైన్ కాసు మిక్స్డ్ ఉందంటే సైన్ ఫార్ములా. సో సైన్ ఫార్ములాలో ప్లస్ ఉంటే ఫార్ములాలో కూడా ప్లస్ ఉంటుంది. సో ఇది ఏమన్నట్టు? సైన్ ఆఫ్ x plus theta, sin of x plus theta plus c. So this is the f of x. అవునా? f of xని ఇట్లా మనం మాడిఫై చేస్తాం. ఇచ్చిన f of x ఇది యాక్చువల్గా దాని ప్లేస్లో ఏ వాల్యూస్ బి వాల్యూస్ మనం అజ్యూమ్ చేసుకున్నాం కాబట్టి అవి సబ్స్టిట్యూట్ చేస్తే f of x ఇట్లా మాడిఫై. చలో ఒక్కసారి చూడండి, ఈ వాల్యూ ఉంది సైన్ ఎక్స్ ప్లస్ తీటా ఉంది. ఇది ఒక సైన్ ఫంక్షన్ కదా. సైన్ ఫంక్షన్ యొక్క లీస్ట్ వాల్యూ హైయెస్ట్ వాల్యూస్ ఏంటి జనరల్గా? సైన్కి -1 +1. సో సైన్ యొక్క వాల్యూ ఫంక్షన్ యొక్క వాల్యూ -1 ≤ సైన్ ఆఫ్ దిస్ ఫంక్షన్ ≤ 1గా ఉంటుంది. అవునా? సైన్ ఫంక్షన్ -1కి 1కి మధ్యలో ఉంటాయి వీటి వాల్యూస్. సైన్ ఫంక్షన్ యొక్క వాల్యూస్ లీస్ట్ -1 హైయెస్ట్ 1. సో సైన్ ఆఫ్ x plus theta lies between -1 and 1, or in other words we can write -1 is less than or equal to sin of x plus theta is less than or equal to 1. Okay? So throughout this inequation మనం r value r తో మల్టిప్లై చేద్దాం. కన్సిడర్ here r is any positive value. Here consider r is a positive value. అందుకని ఇక్కడ మనం ప్లస్ ఆర్ మైనస్ వస్తే మనం ఓన్లీ ప్లస్ తీసుకుంటాం. r is any positive value. So multiply with r throughout the inequation. ఆర్ పాజిటివ్ వాల్యూ కాబట్టి ఇన్ఈక్వేషన్ మల్టిప్లై చేస్తే ఇన్ఈక్వేషన్ చేంజ్ అవ్వదు. ఇది మీరు ఇన్ఈక్వాలిటీస్లో నేర్చుకుంటారు. లెస్ దాన్లు మారవు. పాజిటివ్ నెంబర్తో ఇంటూ చేస్తే మొత్తాన్ని ఇప్పుడు దీన్ని 2తో ఇంటూ చేయండి, దీన్ని 2తో ఇంటూ చేయండి, దీన్ని 2తో ఇంటూ చేయండి. లెస్ దాన్లు అలానే ఉంటాయి. అట్లా కాకుండా -2తో ఇంటూ చేశారనుకోండి, దీని -2తో దీని -2తో దీని -2తో నెగిటివ్ నెంబర్తో ఇంటూ చేశారనుకోండి, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ అవుతుంది, లెస్ దాన్లు గ్రేటర్ దాన్ అవుతాయి. సో నెగిటివ్ నెంబర్లతో ఎప్పుడైనా మనం ఇన్ఈక్వేషన్ మల్టిప్లై చేస్తే ఇన్ఈక్వాలిటీస్ రివర్స్ అవుతాయి నెగిటివ్ నెంబర్లతో ఇంటూ చేస్తే. కానీ ఇక్కడ మనం ఎవరితో మల్టిప్లై చేయబోతున్నాం? ఆర్తో మల్టిప్లై చేయబోతున్నాం. ఆర్ ఈజ్ ఏ పాజిటివ్ వాల్యూ కాబట్టి ఇన్ఈక్వాలిటీ డిస్టర్బ్ అవ్వదు. సో త్రూఅవుట్ ద ఇన్ఈక్వేషన్ ఆర్తో మల్టిప్లై చేద్దాం. -r అంతే కదా, 1ని ఆర్తో ఇంటూ చేస్తే 1 r ఆర్ r లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు r ఇంటూ సైన్ ఆఫ్ x ప్లస్ తీటా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ప్లస్ r. మొత్తాన్ని ఆర్తో ఇంటూ చేసి దీన్ని ముగ్గురిని ఆర్తో ఇంటూ చేసి, అంటే ఈ మధ్యలో ఇది రావాలి, ఈ ఫామ్ రావాలి, ఇది ఇక్కడ రావాలి. అందుకని సో ముందు సైన్ ఆఫ్ x ప్లస్ తీటా తీసుకున్నాం, తర్వాత ఇంటూ ఆర్ వచ్చేలా చేస్తే ఇంకెవరు కావాలి మనకి? ప్లస్ c కావాలి. సో త్రూఅవుట్ ద ఇన్ఈక్వేషన్ cని కలపండి. c మైనస్ ఆర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ సైన్ ఆఫ్ x ప్లస్ తీటా ప్లస్ c లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ ప్లస్ c. సో చూడండి,
సి మైనస్ ఆర్, సీని కలిపాను ఇక్కడ నేను, ఇక్కడ సీని కలిపా, ఇక్కడ సీని కలిపా. సో ఫైనల్గా మనకు వచ్చింది ఏంటి, ఈ మధ్యలో వచ్చింది ఇదే కదా, చూడండి ఒకసారి, ఆర్ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ తీటా, ఆర్ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ తీటా ప్లస్ సి వచ్చింది. సో మనకు మధ్యలో వచ్చింది ఏంటండి, సి మైనస్ ఆర్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, మధ్యలో వచ్చింది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి ప్లస్ ఆర్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చింది మధ్యలో. ఓకే, సి మైనస్ ఆర్ అంటే ఎవరు, అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి ప్లస్ అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో ఇప్పుడు చెప్పండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఏంటి, మినిమం వాల్యూ ఏంటి, సి మైనస్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క మ్యాక్సిమం వాల్యూ సి ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎవరు, ఇదే కదా. సో ఏ సైన్ ఎక్స్ ప్లస్ బి కాస్ ఎక్స్ ప్లస్ సి అనే ఎక్స్ప్రెషన్ యొక్క మినిమం వాల్యూ ఎవరు, సి మైనస్ అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. మ్యాక్సిమం వాల్యూ ఎవరు, సి ప్లస్ అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఓకేనా, చలో ఫార్ములాలు తయారు చేసాం కదా మనం, మరి తయారు చేసిన మన వెపన్స్ని వాడుకోవాలి కదా, యుద్ధం స్టార్ట్ చేద్దాం. వెపన్స్ ఎక్కడ ఉపయోగపడతాయి, ప్రాబ్లమ్స్ రాస్తాను ఇప్పుడు. ఓకే, 6th బిట్ 7th బిట్ మనకి ఈ కాన్సెప్ట్కి సంబంధించి 6C ఎక్సర్సైజ్లో ఉంది. 6th బిట్లో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, 7th బిట్లో 2, 4 సేమ్ ప్రాబ్లమ్సే. కాకపోతే మీకు అర్థం కావాలని ఒకసారి ఈ రెండింటికి ఒక క్వశ్చన్ ఒక రకంగా అడిగాడు, దీనికి ఒక రకంగా అడిగాడు. ఫైండ్ ద మినిమమ్ అండ్ మ్యాక్సిమం వాల్యూస్. వీటికి మినిమం మ్యాక్సిమం వాల్యూస్ కనుక్కోవాలి, వీటికి రేంజ్ కనుక్కోవాలి. రెండింటి అర్థం ఒకటే అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. రేంజ్ అన్న కూడా అదే, మినిమం మ్యాక్సిమం వాల్యూస్ ఉంటాయి. కాకపోతే ఇక్కడేమో మినిమం వీడికి కనుక్కుంటాం, మ్యాక్సిమం వీడికి కనుక్కుంటాం. ఇక్కడ రేంజ్ ఏమో మనం ఒక ఇంటర్వెల్ లాగా రాసి చూపించాలి, అంతే తేడా. సో స్టార్ట్ చేద్దాం. ఇంతకీ మనం ఎట్లా తీసుకోవాలంటే దీన్ని కంపేర్ చేయాలి. ఏ సైన్ ఎక్స్ ప్లస్ బి కాస్ ఎక్స్ ప్లస్ సి అనే ఇది కదా మన స్టాండర్డ్ ఎక్స్ప్రెషన్. దీంతో కంపేర్ చేయండి, ఏ బీబీసీ వాల్యూస్ రాయండి. ఏ ఎంత, బి ఎంత, సి ఎంత. ఇక్కడ అసలు కాన్స్టెంట్ ఇవ్వలేదు మనకి, అంటే C0. ఏ అంటే ఎవరు, సైన్ యొక్క కోఎఫిషియంట్. ఇక్కడ సైన్ ఇక్కడ ఉంది, సైన్ యొక్క కోఎఫిషియంట్ 4 అవుతుంది. బి అంటే ఎవరు, కాస్ యొక్క కోఎఫిషియంట్ అంటే 3. ఒకటి గమనించండి, ఈ ఏబి వాల్యూస్ అటు ఇటు అయినా పర్లేదు. కాస్కు ఉన్నదాన్ని ఏ, సైన్కు ఉన్నదాన్ని బి అనుకున్న తప్పలేదండి. ఎందుకంటే మనం చేసేది ఫైనల్గా ఏంటి, రూట్లో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఏ ప్లేస్లో బి, బి ప్లేస్లో ఏ వచ్చినా కూడా చేసేది అదేగా, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేరే. కాబట్టి ఏబి వాల్యూలు తార్మార్ అయినా కూడా మీకు ఏమి ఇబ్బంది లేదు, టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. డోంట్ టేక్ టెన్షన్స్. సో మినిమం వాల్యూ ఫార్ములా ఏంటి, సి మైనస్ అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సి 0 మైనస్ అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. సి ఇక్కడ రాస్తుంది, సి వాల్యూ 0. 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ దట్ ఈక్వల్ టు 0 లేదు లెక్కలోకి, -5. ఇది మనకు తెలిసిందిగా డైరెక్ట్ రాస్తున్నాం. 4 స్క్వేర్ 16, 9, 25 రూట్ 5. సో మినిమం వాల్యూ -5, మ్యాక్సిమం వాల్యూ సి ప్లస్ అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. అఫ్కోర్స్ ఇది మనకు ఈజీగా చెప్పచ్చు, 0 ప్లస్ అండర్ రూట్ 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 0 లేదు, రూట్ 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ఈజ్ 5. సో మినిమం వాల్యూ -5, మ్యాక్సిమం వాల్యూ 5. సో ఇక్కడికి వద్దాం. దీని ఏ వాల్యూ ఎంత, సైన్ యొక్క కోఎఫిషియంట్ 1, బి వాల్యూ ఎంత, కాస్ యొక్క కోఎఫిషియంట్ -1, సి ఇక్కడ కూడా లేదు. చూడండి, ఇక్కడ సైన్ 2x కాస్ 2xలు ఉన్నా కూడా రేంజ్ మీద ఎఫెక్ట్ చూపించవు. సైన్ 2x కాస్ 2x, ఇక్కడ యాంగిల్ 2x ఉన్నా పర్లేదు, ఏదున్నా పర్లేదు, రేంజ్ మీద వీటి ఇన్ఫ్లుయెన్స్ ఉండదు. సైన్ తీటాకి రేంజ్ -1 to 1, సైన్ 2 తీటాకి రేంజ్ -1 to 1, ఇది గమనించండి. సో ఈ ఫంక్షన్స్ యొక్క వాటి బేసిక్ రేంజ్లు మారవు కాబట్టి కాంబినేషన్ యొక్క రేంజ్ కూడా ఎఫెక్ట్ అవ్వదు. ఇక్కడ x ఉన్నా, 2x ఉన్నా, 3x ఉన్నా మనకి ఫార్ములా అయితే ఇది. సో మినిమం వాల్యూ ఫార్ములా ఏంటి, మినిమం సి మైనస్ అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సి ఎలాగో 0 నేను ఇక రాయను, మైనస్ అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, దీని స్క్వేరు ప్లస్ దీని స్క్వేరు, 1 స్క్వేరు -1 స్క్వేర్ కూడా 1 స్క్వేరే. సో √2 మైనస్ √2, 1 స్క్వేర్ 1, 1 స్క్వేర్ 1 కలిపితే 2. సో మ్యాక్సిమం వాల్యూ సి ప్లస్ అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో సి 0 వదిలేద్దాం, √1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్
దట్ ఈస్ ఈక్వల్ టు √2. సో ఇవి మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూస్. ఇక దీనికి రేంజ్కి వచ్చేద్దాం. రేంజ్ అంటే సేమ్ అదే చేస్తాం, మ్యాక్సిమం మినిమం వాల్యూసే కనుక్కునేది. ఒకసారి ఏబిసిలు రాద్దామా. ఏ ఎంత, సైన్ కోఎఫిషియంట్ -24, ఏదైనా పర్లేదండి, ఏ మీరు ఇది కూడా రాసుకోవచ్చు తప్పలేదు. బి ఎంత, కాస్ కోఎఫిషియంట్ 7, సి ఎంత 5. సో మినిమం వాల్యూ ఎంత, సి మైనస్ √a² + b². సి ఎంత 5 కదా, 5 మైనస్ √a² -24² అంటే ప్లస్ అవుద్ది 24² ప్లస్ b² 7². కొన్ని పైథాగోరన్ ట్రిప్లెట్స్ గుర్తుపెట్టుకోవాలండి. 7, 24, 25, 3, 4, 5 ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది 3, 4, 5 అట్లా గుర్తుపెట్టుకుని 7, 24, 25. సో 24² + 49, 7², 24² + 7² ఇట్ ఈస్ నథింగ్ బట్ 25². సో రూట్ కూడా చేస్తే 25 వస్తుంది. సో ఫైనల్గా మనకి ఇక్కడ 5 - 25 దట్ ఈక్వల్ టు -20. మ్యాక్సిమం వాల్యూ సి ప్లస్ √a² + b² అంటే 5 ప్లస్ √24² + 7². సో 5 + 25 దట్ ఈక్వల్ టు 30. సో రేంజ్ ఎలా రాద్దాం ఇప్పుడు చక్కగా, రేంజ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటర్వెల్ రాయండి. మినిమం వాల్యూ నుండి మ్యాక్సిమం వాల్యూకు రేంజ్. ఇక్కడ ఏ 3√3, బి 13, సి -4. సో మినిమం వాల్యూ సి మైనస్ √a² + b². -4, సి అంటే -4 మైనస్ √a² + b². a², 3√3ని స్క్వేర్ చేస్తే 3√3ని స్క్వేర్ చేస్తే 3కి స్క్వేర్ 9 ఇంటూ √3కి స్క్వేర్ 3, 9 3 = 27. సో 27 ప్లస్ b² అంటే b ఎవరు 13, 13² 169. 169 + 27 196. 196కి √14. సో మనకు వచ్చింది ఏంటి, -4 - 14. ఇది 196 వస్తుంది కలిపితే, దానికి √14. సో మైనస్ ఉంది కాబట్టి -14 దట్ ఈక్వల్ టు -18. మ్యాక్సిమం వాల్యూ సేమ్ వస్తుంది, సి ప్లస్ ఉంటుంది అంతే తేడా, a² + b². సో -4 ప్లస్ √27 + 169. సో -4 + 14 దట్ ఈక్వల్ టు 10. సో రేంజ్ ఎలా రాయాలి, మినిమం టు మ్యాక్సిమం, -18 టు 10. చాలా సింపుల్ అండి, చాలా సింపుల్ కాన్సెప్ట్స్ ఇవన్నీ. మినిమం మ్యాక్సిమం మన ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా సింపుల్ ఉంది. బట్ ఎంట్రన్స్ ఎంసెట్ వాటికి మాత్రం చాలా ఇంపార్టెంట్. చాలా జాగ్రత్త ప్రిపేర్ అవ్వండి. అండ్ ఈ కాన్సెప్ట్ సంబంధించిన ప్రాబ్లమ్స్ మనకి ఎక్సైజ్లు ఇవే ఉన్నాయి కాబట్టి మనం నెక్స్ట్ కాన్సెప్ట్ని మనం ఫ్రెష్ వీడియోలో చేద్దాం, మళ్ళీ అవి ఇవి మిక్స్ చేయకుండా. ఓకేనా, కీప్ ప్రాక్టీసింగ్. అంటిల్ దెన్ బై బై, జై హింద్.